హాయ్ ఫ్రెండ్స్, నిజంగా అంబులెన్స్ సేవను ఎవరైతే కనిపెట్టారో వాళ్ళకి పాదాభివందనం చేయొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఎన్ని ప్రాణాలను కాపాడుతున్నాయి ఫ్రెండ్స్. అసలు నిజంగా ఆ గొప్ప వ్యక్తి ఎవరో కానీ మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ యొక్క అంబులెన్స్ సేవను ఎవరు ప్రారంభించారో. ఫ్రెండ్స్, సింగరాయకొండలో అటుగా వెళ్తుంటే రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరిగింది. నేను వెళ్ళేసరికి అక్కడ అతను గాయాలతో పడి ఉన్నాడు. తలకి బాగా తీవ్రమైన గాయమయ్యి రక్తం కూడా చాలా పోయింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి వాళ్ళకి తోచిన సహాయం చేస్తున్నారు. ఎవరో పాపం తలకి గుడ్డగట్టున్నారు. అతను కూడా అతన్ని పలకరిస్తున్నారు. కొంతమంది ఏం కావాలని అడుగుతున్నారు. అయితే నేను కూడా వెళ్ళి నాకు తోచిన సహాయం నేను చేశాను. ఈలోపే అంబులెన్స్కి ఫోన్ చేశాం ఫ్రెండ్స్. అంబులెన్స్ కూడా దాదాపు వచ్చేసింది. ఖచ్చితంగా వీళ్ళు చేసిన సహాయం అయితే ఊరికే పోదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి వీళ్ళకి వస్తుంది. మీరు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదంలో ఉంటే ఖచ్చితంగా వారిని రక్షించండి. మీకు తోచిన సహాయం మీరు చేయగలిగింది వారికి చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి ఆ యొక్క ఫలితం మీకు కూడా వస్తుంది. అంతేగాని మాకెందుకులే అని ఎవరో వెళ్ళిపోదు. దయచేసి మీరు చేసే ఆ చిన్న సహాయం కొన్ని ప్రాణాలను రక్షిస్తుంది. కాబట్టి ఎవరు కూడా అలా వదిలేసి వెళ్ళిపోవద్దు. మాకెందుకులే అని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ స్థానంలో ఎవరైనా మన చుట్టాలో పక్కాలో రక్త సంబంధికులో ఉండి ఉండొచ్చు బహుశా. కాబట్టి అలా వదిలి దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. ఒకవేళ దగ్గరికి వెళ్తే పట్టుకుంటే పోలీసులు ఏమన్నా ప్రశ్నిస్తారేమో, ఏమన్నా లేనిపోంది మాకెందుకులే అని చాలామంది భయపడుతున్నారు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు అలా అనుకోవద్దు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఒక ఆర్డర్ అనేది పాస్ చేసింది. ఎవరిని కూడా అలా ప్రశ్నించకూడదని. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. దయచేసి ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీరు వెళ్ళి వారిని మీరు చేయగలిగిన తోచిన సహాయం చేయండి. వారి ప్రాణాన్ని రక్షించండి. ఖచ్చితంగా ఆ యొక్క పుణ్యం అనేది జీవితాంతం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈయన మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.